ఈరోజు ఆగస్టు 27వ తారీఖు అండి. రేపు అలాగే మరుసటి రోజు 28వ తారీఖు వస్తుంది కదండి. అది నా జీవితంలో ఎంత ముఖ్యమైన రోజు అండి. అందుకే నేను ఆ రోజుకి ఎంతో ఇంపార్టెన్స్గా ఈరోజు వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ కొన్ని టవల్స్, బిస్కెట్స్, బ్రెడ్ తెప్పించి వృద్ధాశ్రమంలో ఇచ్చి వారి దీవెనలు పొందాలనుకుంటున్నానండి. అందుకని మా తమ్ముడికి ఫోన్ చేసి వృద్ధాశ్రమానికి వెళ్ళి బ్రెడ్, బిస్కెట్స్ ప్యాకెట్స్ ఆ రోజు ఫుడ్కి ఎంత అవుతుందో, ఒక రోజుకి ఫుడ్కి ఎంత అవుతుందో అడిగి వాళ్ళకి ఇచ్చి వద్దామని చెప్పాను. దానికి మా తమ్ముడు సరే అక్క తీసుకెళ్తానని అన్నాడు. 11:30 కల్లా వస్తాను, రెడీగా ఉండండి అక్క అన్నాడు. ఈలోపు మా అక్క చెల్లెళ్ళందరికీ ఫోన్ చేస్తే మా కుమారక్కయ్య వస్తానంది, మా చెల్లి లక్ష్మి కూడా వస్తానంది. మా తమ్ముడు, లక్ష్మి, నేను, మా బాబు, మా కుమారక్కయ్య కలిసి వృద్ధాశ్రమానికి వెళ్ళామండి. వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ మేము వారికి ఏమేమి ఇచ్చామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు మా అమ్మగారు ఎప్పుడు ఎంతో ఇష్టంగా పులగవన్నం చేస్తారండి. శనివారాలు వస్తే ప్రతి శనివారం కూడా మేము పులగవన్నం చేసుకుని దాంట్లోకి పచ్చిమిర్చి, చింతపండు పచ్చడి అని చేస్తామండి, రోటి పచ్చడి. అది చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి పొడి చేసుకుని, పుట్నాల పొడి కూడా చేసుకుని, పచ్చి పులుసు కూడా చేసుకుని అందుకే ఈరోజు అలా తయారు చేసి మా మెనూలో చేరుద్దాం అనుకుంటున్నామండి. అలాగని చెప్పి వాటిలన్నిటికీ ప్రిపేర్ చేద్దామని వంటగదిలోకి వచ్చేసరికి మా కిచెన్లో ఉన్న విండోలో పిచ్చుకు ఉండిపోయిందండి. అది గ్లాస్ డోర్కి, నెట్ డోర్కి మధ్యలో ఉండిపోయింది. అది అలాగే చూస్తూ ఉండిపోయింది. నాకు ఆ రెండిట్ల మధ్య అది ఉండిపోతే ఏమైపోతుందో అని కంగారు వచ్చి కొంచెం ఇలా టచ్ చేసి కానీ ఎగిరిపోయింది. ఇంకా నేను ఇప్పుడు పులగవన్నం ఎలా తయారు చేయాలో, అలాగే కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో, దాంట్లోకి పులగవన్నానికి ఒక గ్లాసు బియ్యానికి 1/4 కప్పు లేదా 1 అరకప్పు పొట్టు పెసరపప్పు వేసుకోవాలి. ఆ పొట్టు పెసరపప్పుని 1 పావు గంట నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే మొదట మనం ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి దానిలో ఎసరు పోసి అది మరుగుతూ ఉండగా కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే దానికి సరిపడా ఉప్పు కూడా ముందే చేర్చుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో ఈలోపు మనం ఇలాగ కొబ్బరి పొడానికి ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, చింతపండు, ఉప్పు రెడీ చేసుకోవాలి. అలాగే పచ్చి పులుసుకి పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలు, చింతపండు పులుసు ఇలా రెడీ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చింతపండు కలిపిన రోటి పచ్చడికి పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకునేలోపు ఈలోపు నేను పెట్టిన ఎసరు బాగా కాగిందండి.
ఎసరి అంత బాగా కాగాక మనం మొదట ఇలా అరగంట ముందు నానబెట్టిన పొట్టు పెసరపప్పు వేసుకుని తరువాత ముందుగా మనం ఒక గ్లాసు పావు బియ్యాన్ని కడుక్కుని చక్కగా ఈ మరుగుతున్న ఎసరులో వేసుకోవాలి. మా అమ్మగారు ప్రతి శనివారం ఈ పులగం అన్నం చేసేవారండి. అలాగే కార్తీక మాసంలో ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఈ పులగం అన్నం చేసుకుంటామండి. ఇందులో ఇది మామూలు రోజులు కాబట్టి ఉల్లిపాయ చేర్చాను, లేకపోతే ఉల్లిపాయ లేకుండా చేసుకుంటే మనం ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళకి ఈ ఆహారం ఎంతో మేలు చేస్తుంది. చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, పచ్చిమిర్చి రోటి పచ్చడి ఈ పులగవన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా పులగవన్నాన్ని వార్చుకుని ఇలా రెడీ చేసుకోవాలి. అలాగే మనం కొబ్బరి పొడాన్ని మిక్సీ వేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. చింతపండు పులుసు, చింతపండు పచ్చి పులుసు, పెరుగు, అలాగే మనం ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు చేర్చుకుని మిక్సీ పట్టుకుని వేరుశనగకాయ గుళ్ళ పొడి అండి ఇది. ఈ వేరుశనగకాయల గుళ్ళ పొడి చాలా బాగుంటుంది ఈ పులగం అన్నంలోకి. అలాగే ఈరోజు మా లంచ్ మెనూ ఏంటంటే పచ్చి పులుసు, పచ్చిమిర్చి, చింతపండు రోటి పచ్చడి, పుట్నాల పొడి, వేరుశనగ గుళ్ళు పొడి, అలాగే కొబ్బరి పొడి, నెయ్యి, పెరుగు. ఈ విధంగా పులగవన్నంలోకి తయారు చేసుకుని తింటే ఆ రుచి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేమండి. ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది. ఇది మా అమ్మగారు చేతి వంట అంటే మాకు ఇంకా ఇష్టమండి. అందుకే మా అమ్మగారు ఎలా చేస్తారో అలాగే నేను చేశాను ఈరోజు.